రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత పిటిషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ చేపట్టనుంది. తన చిన్న కుమారుడు 11వ తరగతి పరీక్షలు రాస్తున్నాడని, ఈ నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షల సమయంలో తన కుమారుడికి తన అవసరం ఉందని, ఏప్రిల్ 16 వరకు బెయిల్ ఇవ్వాలని అందులో కోరారు. మరోవైపు లిక్కర్ పాలసీ కేసు విచారణలో ఉందని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులు ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈడీ వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఇవాళ విచారిస్తామన్నారు. అయితే కవితకు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసింది. 16న ఆమె ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఈడీ 10 రోజుల కస్టడీ కోరగా కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించింది. ఆ తర్వాత మరో 5 రోజుల పాటు కస్టడీలో ఉంచాలని కోరగా 3 రోజుల పాటు అనుమతించారు. చివరకు మార్చి 26న ఈడీ అధికారులు కవితను కోర్టులో హాజరుపరిచారు. ఇక ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. మార్చి 26న 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ సందర్భంగా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కవిత న్యాయమూర్తి కావేరీ బవేజ్ను కోరారు. దీంతో ఇంటి నుంచి ఆహారం తీసుకెళ్లేందుకు, దుస్తులు ధరించేందుకు, మంగళసూత్రం ధరించేందుకు, సొంతంగా మంచాలు వేసుకునేందుకు, దుప్పట్లు, చెప్పులు ధరించేందుకు న్యాయమూర్తి అనుమతించారు. అయితే తీహార్ జైలు అధికారులు మాత్రం వీటిని అనుమతించడం లేదని కవిత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ విచారణ సందర్భంగా కవిత తరపు న్యాయవాదులు మరోసారి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. మధ్యంతర బెయిల్ మంజూరు కాకపోతే జైల్లో రిమాండ్ ముగిసే వరకు ఆ సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులు ఆదేశించాలని కోర్టును కోరే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. అయితే ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ చేపట్టనుంది. తన చిన్న కుమారుడు 11వ తరగతి పరీక్షలు రాస్తున్నాడని చెప్పి, ఇక ఈ నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఇక పరీక్షల సమయంలో తన కుమారుడికి తన అవసరం ఉందని, ఏప్రిల్ 16 వరకు బెయిల్ ఇవ్వాలని చెప్పి అందులో కోరారు. అయితే మరోవైపు లిక్కర్ పాలసీ కేసు విచారణలో ఉందని చెప్పి కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వవద్దని చెప్పి ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈడీ వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఇవాళ విచారిస్తామని చెప్పారు. ఇక అయితే కవితకు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసింది. ఇక 16న ఆమె ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఈడీ 10 రోజుల కస్టడీ కోరగా కోర్టు 7 రోజుల కస్టడీ అనుమతించింది. ఆ తర్వాత మరో 5 రోజుల పాటు కస్టడీలో ఉంచాలని చెప్పి కోరగా ఇక 3 రోజుల పాటు అనుమతించారు. చివరకు మార్చి 26న ఈడీ అధికారులు కవితను కోర్టులో హాజరుపరిచారు. ఇక ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆమెను జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానము ఉత్తర్వులు ఇచ్చింది. ఇక మార్చి 26న 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ సందర్భంగా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని చెప్పి కవిత న్యాయమూర్తి కావేరీ బవేజాను కోరారు. ఇక దీంతో ఇంటి నుంచి ఆహారం తీసుకెళ్లేందుకు, అట్లాగే దుస్తులు ధరించేందుకు, ఇంకా మంగళసూత్రం ధరించేందుకు, సొంతంగా మంచాలు వేసుకునేందుకు, ఇంకా తనకు దుప్పట్లు, చెప్పులు ధరించేందుకు న్యాయమూర్తి అనుమతించారు. అయితే తీహార్ జైలు అధికారులు మాత్రం వీటిని అనుమతించడం లేదని చెప్పి కవిత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ విచారణ సందర్భంగా కవిత తరఫు న్యాయవాదులు మరోసారి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. ఇక మధ్యంతర బెయిల్ మంజూరు కాకపోతే జైలులో రిమాండ్ ముగిసే వరకు ఆ సౌకర్యాలు కల్పించాలని చెప్పి జైలు అధికారులను ఆదేశించాలని చెప్పి కోర్టును కోరే అవకాశం ఉంది.